దేవుడు ప్రవక్త యొక్క ప్రార్థన వింటాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకు కొరకు ఒక రోజున దేవుడే సాక్షాత్ ఏమన్నాడంటే, అతడు నీ కోసం ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేసేదంటే అబ్రహాము ప్రార్థన చేయాలి. అబ్రహాం ప్రార్థన చేస్తేనే వింటా. అబీమెలెకుతో మాట్లాడాల, ప్రార్థన చేయండి అందరూ. అబీమెలెకుతో మాట్లాడవచ్చు కదా దేవుడు. వాళ్ళ విపత్తుల నుంచి, వారి బాధల నుంచి వారిని తమ్ము కాపాడుకోవటం కోసం అబీమెలెకు చెప్పలే మాట. అతడు నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా పక్షంగా విజ్ఞాపన చేసేవాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకు తప్పిదము చేసిన వాడిగా ఉంటే అతడు తప్పిదానికి పరిహారంగా, దోషమునకు పరిహారంగా ప్రార్థన చేయమని ఒకరిని రెఫర్ చేస్తాడు దేవుడు. ఆదికాండము 20వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసివని నేను ఎరుగుదును. మరియు నువ్వు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనేలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయండి. నేను చేసుకుంటానండి ప్రార్థన. నేను చేసుకుంటే బ్రతకనా? చంపుతా. నీ మొర ఎవడు ఆలకింతాడు? నీ మొర ఆలకించటం కోసం అసలు నీకు ఆయనకి రిలేషన్షిప్ ఉందా లేదా? దేవునికి అబీమెలెకు సహవాసమే లేదు. దేవుని ఎరిగినవాడు కాదు. ఈరోజు ఉన్నటువంటి మనుషులు కూడా అంతే. తాము దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారి క్రియలు తెలియచేస్తూ ఉంటాయన్నమాట. అసలు వీడికి దేవునికి అసలు సంబంధం లేదనుకుంటా. క్రియలు తెలియచేస్తాయి మనుషుడికి దేవుడితో సంబంధం ఉందో లేదో అని. తీతు రాసిన పత్రికలు ఎలాగని రాయబడి ఉంటుంది. కాబట్టి ఒక రోజున అబీమెలెకు యొక్క దోషము పరిహారం అవ్వాలంటే ప్రార్థన చేయమను, ఆయన్ని ప్రార్థన చేయమను బ్రతుకుతో. లేదండి మేము ప్రార్థన చేసుకుంటామండి. అసలు నీకు ఆయనకు సంబంధం ఉందో లేదో మొదటిగా అది క్లారిటీ చేసుకో. అందువల్ల మనుషులు దేవునితో సహవాసం కలిగినటువంటి వారిని ఆశ్రయించడం అనేది మేలు.